నిన్న నీ కారణంగా మీడియా అమ్మని అలా ప్రశ్నించారు. మన కంపెనీ రెప్యుటేషన్ని కూడా అందరూ ప్రశ్నించారు. ఇలా ఫస్ట్ టైం జరిగింది. ఆంటీ, ఐఎమ్ రియల్లీ సారీ. నేను నా తప్పుని యాక్సెప్ట్ చేస్తున్నాను అండ్ దాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడే మీడియా వాళ్ళకి కాల్ చేస్తాను. ఆగు కల్పన, నువ్వొక తప్పు ఎలాగూ చేసేశావు. ఇప్పుడు ఇంకొక తప్పు చేయకో. ఉద్దేశం తప్పు కాదు అని నాకు తెలుసు. లేదంటే నువ్వు ఇంకా ఇక్కడే నిలబడుండేదానివి కాదు. గుర్తుపెట్టుకో, ఇది నీ మొదటి అలాగే చివరి తప్పు అయ్యుండాలి. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు ఏ తప్పు చేయను నేను. దేవా, పోటీలో మిగిలిన 4 అమ్మాయిలున్నారు కదా, వాళ్లని కూడా కాంటాక్ట్ చేయండి. వాళ్లకు కూడా అవకాశం దక్కాలి. వాళ్లని మన రీజనల్ ఫేసెస్ చేయండి. అయిపోతుందమ్మా. అలాగే అవినాష్కి కల్పన బాధ్యతలన్నీ అప్పచెప్పు. ఇక మీదట కల్పన అవినాష్ అండర్లో పనిచేస్తుంది. అలాగే తను అవినాష్కే రిపోర్ట్ చేయాలి. అలాగే అమ్మా. అవి ఆ 4 అమ్మాయిల కాంట్రాక్ట్ రెడీ చేయి. ఇంకా నోరు మూసుకుని వెళ్ళి కార్లో కూర్చో. పద. ఓ హలో, ఏం పేరు చెప్పావు? ఆ చదువురాని పని మనిషిది? వసు. తన పేరు వసుధ. వెళ్ళి ఆ దద్దమ్మకి చెప్పు, తనేం గెలవలేదు, నేనే తనని గెలిపించాను. మరీ గాలిలో ఎగరాల్సిన అవసరమే లేదు. ఒక్క సెకండ్లో నేల మీదకి తోసేయటం కూడా వచ్చు నాకు. కానీ వెళ్ళు. చంద్రిక, సారీ చంద్రిక, ప్లీజ్ కల్పనని క్షమించు ప్లీజ్. ఏం చేస్తున్నావు? ఇంకెప్పుడు ఇలా చేయకు. చంద్రిక, కల్పన చాలా పెద్ద తప్పు చేసింది. వాళ్ళ జోష్ జోరు అని ఈ కాలం పిల్లలన్నీ వాళ్ళ పద్ధతిలో చేయాలనుకుంటున్నారు. నీకు తెలుసా చంద్రిక, కల్పన నిన్ను, ఈ ఇంటిని, ఈ బిజినెస్ని ఇప్పటి నుంచే తన సొంతం అనుకుంటుంది. చాలా ఓవర్ ఎక్సైటెడ్ ఉంది. అన్ని బాధ్యతలు తన మీదే వేసుకోవాలనుకుంటుంది. తెలివి తక్కువగా చేసిన ఈ తప్పు కారణంగా ప్లీజ్ ఈ పెళ్లి మాత్రం ఆపొద్దు. తన గుండె బద్దలైపోతుంది. కవిత, పిల్లలు పిల్ల చేష్టలు చెయ్యకపోతే మనం చేస్తామా ఏంటి? ఒప్పుకుంటాను, తన పనిచేసే పద్ధతి తప్పు. కానీ తన ఉద్దేశం సరైనదే. అయినా బిజినెస్లో హెచ్చుతగ్గులు ఉంటూనే ఉంటాయిగా. నువ్వు తను చేసిన ఈ తప్పుని ఈ పెళ్లితో ముడిపెడుతున్నావా? నువ్వేం దిగులు పడకు. ఒకసారి కల్పన మా కుటుంబంలో భాగమైన వెంటనే తను మెల్లమెల్లగా ఇక్కడ పద్ధతులు, నియమాలు అన్నీ అలవాటు చేసుకుంటుంది. చంద్రిక, కల్పన చాలా అదృష్టవంతురాలు. తనకు నీలాంటి అత్తగారు దొరికినందుకు. చందు, నిజానికి ఒక తేడా ఉంది నీకు ఆ చందమామకి. అందులో మచ్చుంది, కానీ నీలో ఇప్పటి వరకు నువ్వు నీ మీద ఒక్క చుక్క కూడా పడనివ్వలేదు. ఈరోజు కల్పన విషయంలో సరైన నిర్ణయం తీసుకుని మళ్ళీ అది నిరూపించావు. యావండి, నేను ఆశించేది ఒక్కటే. ఈరోజు ఏదైతే జరిగిందో దాని నుంచి కల్పన ఒక పాఠం నేర్చుకుని ఉంటుందని. తన ఉద్దేశం మంచిదే, ఒప్పుకుంటాను. పైగా బిజినెస్లో ఎక్కువగా ఇలాంటి వంకర ఐడియాస్ అమలు చేయాల్సొస్తుంది. కానీ నేనిలాంటి వాటికి పూర్తిగా విరుద్ధం అండి. ఎప్పుడూ అలాగే ఉంటాను కూడా. అమ్మా, మీరు రమ్మన్నారా? దేవా, ఇప్పుడిక కల్పన అవినాష్ అండర్లో పనిచేస్తుంది కాబట్టి నేను కోరుకునేదొక్కటే, నువ్వు అవినాష్ని గైడ్ చెయ్యి.
తనని జాగ్రత్తగా చూసుకో. నేను కోరుకోవట్లేదు అవినాష్ సరిగ్గా నీలాగే నిజాయితీగా న్యాయంగా పనిచేయాలని. నువ్వే తనని గైడ్ చేసి తీరాలి. చందు, ఇకనైనా అవిని క్షమించొచ్చు కదా. లేదండి, నేను తనని క్షమించేయాలి అంటే నా మనస్ఫూర్తిగా నాకు అనిపించాలి. అప్పటి వరకు నేను వాణ్ణి క్షమించలేను. అమ్మగారు, కొంచెం మాట్లాడాలి. పెద్దమ్మగారు, నేను ఇవి తిరిగి ఇవ్వడానికి వచ్చాను. కల్పన మేడం పొరపాటు కారణం ఈ కిరీటం నా తల మీద అయితే వచ్చింది, కానీ ఈ గెలుపు నేను కోరుకున్నది కాదు. అలానే నాకు దీని మీద ఎలాంటి హక్కు కూడా లేదు. హనుమంతు, తనకి చెప్పు, చంద్రికాదేవి చౌదరి ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఎప్పటికీ మారదు. వసు, నేను కూడా నీకోటివ్వాలి. నువ్వు నా ప్రాణం కాపాడావు. నేను నీకు రుణపడిపోయాను కూడా. ఇప్పుడు చెప్పు, నేను ఈ రుణం ఎలా తీర్చుకోవాలి? పెద్దయ్య గారు, ఇలా అని నేను సిగ్గుపడేలా చేయకండి. నేనేమైనా అదంతా ముందే అనుకొని చేశానా ఏంటి? నేనేదో అక్కడున్నాను, అందుకే మీకు ఉపయోగపడ్డాను. నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు వసు. నువ్వక్కడున్నావు, నీ ఎదురుగా ప్రమాదం వచ్చింది, నువ్వు దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నావు. కాని ఒకవేళ ఆ ప్రమాదంతో పోరాడే ధైర్యం నువ్వు చేసి ఉండకపోతే, ఆ సమయస్ఫూర్తి, ఆ సాహసం లేకపోయుంటే నువ్వు నన్ను కాపాడగలిగేదానివా? సరిగ్గా అలానే కల్పన నీ పేరు ఫ్యాషన్ షోలో రాసేసింది. కానీ నువ్వు గెలవటం నీ సామర్థ్యం. నువ్వు సమయస్ఫూర్తితో ధైర్యంగా అన్నీ చేశావు. నా ప్రశ్నలకి మనసారా సమాధానం చెప్పావు. అందుకే నీకు ఈ గెలుపు దక్కింది. నువ్వు చాలా స్పెషల్ వసు. అందుకే ఓ విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకో, జీవితంలో ఎప్పుడూ నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోకు. అర్థమైందా? నక్షత్రాలను దాటి కూడా ఇంకా ఆకాశం ఉంది. ఇంకా చేరుకోవాల్సిన మైలురాళ్ళు చాలా ఉన్నాయి.